బట్టి ఈ పరిశుద్ధ పునరుత్థాన ఆదివారపు ఆరాధన దేవుని మహాప్రభులు ప్రభు ప్రేమించి గ్రేట్ ప్రార్థన మందిరానికి ఆదివారపు ఆరాధన కూడా ప్రభుత్వాన్ని గ్రహించాలి. కర్ణం తప్పన ఆరాధన ఎన్ని ఇబ్బందులున్నా ఎంత ఆలస్యమైన దేవుని కృపలు ఈ ఆరాధన జరగడానికి దేవుడు చూపించిన కృపగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్న ఇద్దరు చక్కగా పాటలతో ఈ కార్యక్రమం నడిపించినటువంటి సంఘ పెద్దలకి అమ్మగారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన తెలియజేస్తున్నాను. ప్రత్యేకమైన క్రమంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం కదా. కొద్ది నిమిషాలు ఎందుకంటే కొంత వాక్యం ప్రవేశించలేదు కానీ ప్రభు ఈ రాత్రి ప్రేరేపించినటువంటి వాక్యాన్ని నేను ముందుంచాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ కూడా వినాలి జాగ్రత్తగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు జగలని పొందనాలు సర్వశక్తివంతుడా ప్రభువుగా తండ్రి ఈ రాత్రి మీ ప్రభాషణకు వచ్చాను తండ్రి. అది తీర్చిన బిడ్డ పిలుపుకు లోబడి నేను ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన స్థలం ఉంది నా తండ్రి. ఏ చిన్నగా కోరుకుని ప్రతిని పొందనాలు. ఇదిగో నా ప్రభు ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరూ మంది స్తోత్రాలు. అల్పుడైన నన్ను కూడా ఇదిగో నా ప్రభు ప్రాంతాల నుంచి రావడం స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు నిలబడుతుండగా బలహీన బలపరచని జ్ఞానం దయచేయండి. ఇప్పుడైతే నువ్వేం మాట్లాడు నన్ను ఆలోచించావు నా ప్రభావ నీ ప్రేమ కోసం నువ్వేం సిద్ధపరచవు నా ప్రభు అల్పుడైన నన్ను నీ దూరంగా వాడుతూ మాట్లాడవాలి. అయ్యా ప్రతి ఒక్కరికి నేను కలిసి గ్రహించడం ఏస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎంతమందికి అర్థమైంది వాక్యం చదివినప్పుడు? వాక్యం చదివినప్పుడు ఎంతమందికి అర్థమైంది? బహుశా అనుకున్నట్టు పెళ్లి ప్రసంగా ఇచ్చేదేంటినా భార్య ఏమో బలహీనమైన ఘట్టమంటే ఏంటి విన్నట్టు మహారకండి ఏది చెప్తే చెప్పండి. ఘట్టమంటే ఏంటి? ఎక్కడుంటుంది? ఘటన ఎక్కడుంటుంది? చెప్తాను కదా. ఘటన ఎక్కడుంటుంది? ఘటన ఎక్కడ తెచ్చుకుంటారా? భార్య వాళ్ళంట ఇదేదో ఇది చాలా పెద్ద వచనం, ఒకటే వచనం కానీ చాలా పెద్ద వచనం. ఈ రాత్రి దీని అంతటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక మాట తనకు అవసరమైంది. దాని గురించి ఆ ఒక్క మాట గురించి నేను మాట్లాడిన ఆశపడుతున్నాను. ఇతర 3వ అధ్యాయం 8వ వచనం 7వ వచనంలో చూడండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము. ఇక్కడ కొంచెం కలిపి చెప్పకూడదు ఉంది కానీ ఈ మాటను మనం ఎలా ఉపయోగించవచ్చు కలపట్లేదు చెప్పట్లేదు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము కలిగి ఉండాలి. ఏంటి మీరందరూ ఇప్పుడు ఈ మాట నాతో చెప్పండి. అందరూ మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము కలిగి ఉండుము. అలా చెప్పండి ఒకసారి. అందరూ ఒకసారి చెప్పండి. కేవలం 5 సంవత్సరాల సంప్రదాయాలు కాదు, అందరూ ఒకసారి చేద్దాం.
మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము కలిగి ఉండుము. మీ ప్రార్థనలకు అలా ఆ ముందు మాటలో వెనక మాటలో తర్వాత ఏం చెప్పినట్టే ముందుకు జరపడన్నా ధ్యానిద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రార్థనలకు ఆటంకము కలగకుండానట్లు జ్ఞానం కలిగి చెప్తాం. ఎన్నిసార్లు చెప్పించినా మీ ప్రార్థన నమ్మకం పడలేదు. మీ ప్రార్థన అనుకోవచ్చు కదా అనబడతాగా. ఇప్పుడు బిళ్ళరా రాత్రి ఈ వచనంలో సుదీర్ఘమైనటువంటి మాటలు దాగి ఉన్నప్పటికీ దాని ముందు దాని వెనక ఉన్నటువంటి ఆ విషయాల గురించి దేవుని చెప్పినట్టే మరొకసారి మనం మాట్లాడదాం. ఈ రాత్రి మనకు అవసరమైన మాట, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన మాట, ఈ రాత్రి మన జీవితంలో మనం అవలంబించవలసినటువంటి మాట ఏంటంట అపోస్తున్నటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి ఉత్తరంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీ ప్రార్థనలకు ఆ అభ్యంతరము కలగకూడనట్లు జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. రాత్రి చాలా సింపుల్ వాక్యం. ఈ మాట ఒక్కటి మీకు అర్థం వచ్చి ఇక నేను ప్రసంగం ఆమెనని కూర్చోవచ్చు. అంత చిన్న ప్రసంగం లేదు, అంత చిన్న ప్రసంగం. మన ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా మనం ఏం కలిగి ఉండాలంట? జ్ఞానము కలిగి ఉండాలి. సాధారణంగా మనం ఎలాంటి జ్ఞానం కలిగి ఉంటామంటే అన్ని విషయాల్లోనూ జ్ఞానం కలిగి ఉంటాం, కానీ ప్రార్థనా జీవితంలో మాత్రం జ్ఞానాన్ని కలిగి ఉంటాం. దీంట్లో కూడా మరొక రకమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాం. ఇవాళ ప్రార్థనకి రాలేదు అంటే, ఇవాళ ప్రార్థనకి రాలేదని పాస్టర్ గారు అడిగితే దానికి ఏం సమాధానం చెప్పాలో తగినటువంటి సమయోచితమైన జ్ఞానాన్ని కలిగి ఉంటాం. మీకు అర్థమైన పాయింట్, ప్రార్థనకి ఎగ్గొట్టేస్తే ఒకవేళ పక్కలు అడిగినా పాస్టర్ గారు అడిగినా ఎవరు అడిగినా ఏం చెప్పాలో ఆలోచించుకోదగినటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉంటాం. ప్రభు మాట్లాడుతున్నాడు, అటువంటి జ్ఞానం కాదట మనం కలిగి ఉండవలసింది. అటువంటి జ్ఞానము కాదు, ప్రార్థనకు అభ్యంతరము కలగకుండా. ఇక్కడ వివాహ విషయంలో కూడా పేదలు చాలా బాగా హెచ్చరించారు. పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అంటారు. అసలు పాయింట్ ఏంటంటే ఆ సబ్జెక్టు మానవులక పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదంట. అసలు అక్రమము అంటే పాపము జరగకుండా ఉండాలి కాబట్టి వివాహము చేసుకోమన్నారు. అరుడు ఒంటరిగా ఉండడం మంచిది, పెళ్లి ప్రసంగం కాదు. కానీ పాయింట్ ఎందుకు రాశారు అక్కడ? ఏ సబ్జెక్టులో మనం ఈ పాయింట్ తీసుకుంటాం అనేది విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే బహుశా పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళు సరిగా ప్రార్థన చేసుకొని ఎవరేం మనం. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా నీ భార్యతో కాపురం చేసే విషయంలో నీ ప్రార్థనకు ఆటంకం లేకుండా అసలు పాయింట్ అది సబ్జెక్ట్ అది. మనం ఈ రోజు వాక్యాన్ని మనకి అనుకూలమైనటువంటి మన యొక్క దైనందిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతున్న పోరాటంలో మన ఎదుటి కొరకు ఆ వాక్యాన్ని మనం ఈ రీతిగా మాట్లాడుతున్నాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత నీ భార్యతో కలుసుకున్నప్పుడు, కాపురం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటిది కలిగి ఉన్నా, నువ్వు ఎలాంటి జీవితం కలిగి ఉన్నా నువ్వు ప్రార్థన జీవితానికి మాత్రం ఆటంకము కలిగి ఉన్నావు. ప్రార్థన జీవితానికి ఆటంకం కలిగి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజు వివాహం గురించినటువంటి విషయమే కాదు, ఈరోజు భార్యకి సంబంధించిన విషయమే కాదు, ఈ రోజు నీ ఉద్యోగ జీవితమైనా, ఈరోజు నీ యొక్క ఉద్యోగ జీవితమైనా, నువ్వు ఎలాంటి పనికి వెళ్ళినా, నువ్వు ఎలాంటి పనులకి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నా, నీకు ఎలాంటి అవకాశాలు నీకు దొరుకుతున్నా, దేంట్లో కూడా నీ ప్రార్థనా జీవితానికి ఆటంకం లేనటువంటి పరిస్థితులను నువ్వు కోరుకోవాలి.
గతవర్గం చెప్పిన మాట జాగ్రత్త చూస్తున్నాను. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మీ ప్రార్థనా జీవితానికి ఆటంకం లేనటువంటి స్థితిగతులను మనము ఎన్నుకోవాలి. ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఎదుగుదాం అనుకుంటామో అప్పుడే తలపోటు వచ్చేస్తుంది. బైబిల్ ఎప్పుడు చదువుదాం అనుకుంటామో అప్పుడే తలపోటు వచ్చేస్తుంది. ఆత్మీయంగా గడపాలి తప్ప మన జ్ఞానాన్ని మనకున్నటువంటి తెలివిని దేనికి ఉపయోగించమని ప్రభు మాట్లాడుతున్నాడంటే ఎటువంటి జ్ఞానము కలిగి ఉండాలంటే ఏమని చెప్తారా, దేవుణ్ణి వెతికే విషయంలో ఏంటంటే దేవుణ్ణి వెతికే విషయంలో తగినటువంటి జ్ఞానము, సంయోచితమైన జ్ఞానము కలిగి ఉండాలి. సాకులు చెప్పే విషయంలో కాదు, దూరంగా పారిపోయే విషయంలో అంతకంటే కాదు. ప్రేమించి ఉంటారా మన ఆత్మీయ జీవితంలో మనం ఎలాంటి స్థితిని కలిగి ఉన్నా, ముఖ్యంగా మన ప్రార్థన జీవితంకి ఆటంకం లేని పరిస్థితులు మనము ఎన్నుకోవాలి. ఈ రాత్రి ఎంత దూరమైనా, ఎంత లేట్ అయినా, ఎంత ప్రయాసపడి ఎందుకు రావాల్సి వస్తుందంటే ఏ పరిస్థితిలో కూడా ప్రార్థన జీవితానికి ఆటంకము కలిగించకూడదు. ఎంతో దేవుని కనుగలు, ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం ఉంది పేరు ఉండదు. మనకి ఎప్పుడైతే ప్రార్థన జీవితం గడపాలని ప్రారంభిస్తామో, ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో ముందుకెళ్లాలని ప్రారంభిస్తామో మనకి ఏమవుతాయంటే ఖచ్చితంగా ఆటంకాలు ఎదురైపోతుంటాయి. అనేక రకాలైనటువంటి ఆటంకాలు. కొన్నిసార్లు ప్రేమ జీవుల మనకి తెలియకుండానే పొరపాట్లు మనం చేసేస్తూ ఉంటాం. మనకు తెలియకుండా ఎప్పుడు మనం అలాంటి పొరపాట్లు చేసిన వాళ్ళమో కాదు. అలాంటి పనులు మనం చేసినటువంటి దాన్ని తెలుసుని మనం ఎప్పుడు అలాంటి పనులు చేసినటువంటి వాళ్ళం కాదు. కానీ ప్రియ దేవులారా మనకి తెలియకుండానే కొన్నిసార్లు మనము చిన్న పొరపాట్లు చిక్కడిపోతూ ఉంటాం. చిన్న విషయాలు చిక్కడిపోతూ ఉంటాం. అనేక విషయాలు మరి దైవ సేవకులుగా మాకు చెప్తూ ఉంటారు. ప్రియ దేవులారా, అయ్యో అనవసరంగా చిన్న విషయంలో నేను నోటి జారిపోయానండి, చిన్న విషయంలో నోరు జారిపోయాను, చిన్న విషయంలో ఈ పొరపాటు చేసేసానండి, అసలు అప్పు చేయకూడదు అనుకున్నాను, లేకపోతే ఇలా చేయకూడదు అనుకున్నాను, అలా చేయకూడదు, కానీ అయ్యో ఎందుకనో తెలియదు నేను ఈ పొరపాటులో కలుస్తాను. నువ్వు ఎలాంటి పరిస్థితులు కొన్నా చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితం ఎలాంటి పరిస్థితులు కొన్నా నువ్వు ఉన్నా, నీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని వాక్యం చదివిస్తుంది ఒకటే మాట, నీ ప్రార్థన జీవితానికి ఆటంకం లేకుండా జాగ్రత్త. ఇదే పాయింట్ లేదు. ఒకసారి నువ్వు ఆలోచించి ఒకసారి ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితానికి ప్రతిరోజు తప్పనిసరిగా 600 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తానని చెప్పడం సార్. చాలా సంతోషం. ఎందుకంటే అలాంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రార్థన పనులు సంఘానికి ఎంతో దీవెన. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అప్పుడప్పుడైనా ప్రార్థన చేస్తామని చేస్తాను. అప్పుడు అసలు ఎప్పుడు చేయనండి అన్నవాళ్ళు, ప్రార్థనకి నాకు పరిచయం లేదు అన్నవాళ్ళు ఎవరున్నారు? శ్రీమంటే చాలా జాగ్రత్తగా ఆలోచించారు. రాత్రిది చాలా ప్రసంగం చిన్న ప్రసంగమే, ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడటానికి నాకు ఓపిక కూడా లేదు. ప్రసంగాలు సిద్ధపడే టైం అంతకంటే లేదు. ఆ ఒక్క మాటే నాకు నా హృదయాన్ని ఈ రోజు నా మనసుకి తాకి ఏం చెప్పాలనిపిస్తున్నప్పుడు ఆ ఒక్క మాట నా మనసుకి తాకి ఆ మాటను కట్టుకుని ఇవాళ అక్కడక్కడే తిరుగుతున్నాను. ఆలోచించండి. ఒకసారి ఒక ఆస్తిగా చెప్పారు, ప్రసంగం ఎలా ఉంటుందంటే చక్కగా సిద్ధపడ్డాం అనుకోండి, గంట సిద్ధపడితే గంట చెప్పేస్తాం, అరగంట సిద్ధపడితే అరగంట చెప్పేస్తాం. సిద్ధపడిన పరిస్థితి ఎలా ఉంటుంది? రెడీగా ఉంటే ఎంత సిద్ధపడితే అంత ఇంక 2 పాయింట్ అనకుండా చెప్పేస్తాం. అసలు సిద్ధపడలేదని గుర్తులేదు. సిద్ధపడిన పరిస్థితి నాకే ఉండదు. సిద్ధపడిన పరిస్థితి ఎలా ఉంటుంది సార్? గాడిది ఏంటిది? గాడిది ముందు పెద్ద బస్త చిట్టి తౌడు అంటారు చూసారా, అదేంటే చిట్టి తౌడు పెడితే అంత బస్త పెడితే చిట్టి తౌడు కోసం చూడదంటది. చిట్టి ఆ తౌడు ధాన్యం కోసం అది చూడాలి. దాంట్లో ఎక్కడో చోట 2-3 నోకెందో ఉంటాయి. ఇదేం చేద్దంటే దీనికి కావాల్సింది ఏంటంటే నోకెందు. ఈ నోకెందు కోసం మొత్తం బత్తా తోడంతా తినేస్తున్నది. లేదు మొత్తం ఇంకా దొరుకుతుంది ఆ జెండా ఇంకా దొరికింది ఏం చేద్దంటే మొత్తం బత్తా అంతా తినేస్తాను.
తర్వాత చివరిగా దొరుకుతుంది తెలియదు. కానీ పాస్టర్ గారి ప్రసంగం మనం సిద్ధపడకపోతే, పాస్టర్ గారు ఎక్కడంటే ఎవరైనా నేను కాదు ప్రసంగం సిద్ధపడకపోతే ఇంకో పాయింట్ దొరికింది, ఇంకో పాయింట్ దొరికింది, ఇంకో పాయింట్ దొరికింది అని చాలా దూరం వెళ్ళిపోతలేము. కాబట్టి చాలా నన్ను అంత దూరం వెళ్ళకుండా మీరే నేను చెప్తున్నాను కదా లక్షణాలు చేస్తుంటే ఇక్కడే ఆగిరేని మాటలో ముగిస్తాను. హల్లెలూయా. ఏమంటారా, ఈ రోజు మనకి చాలా ప్రాముఖ్యమైన అవసరం. మన ఆత్మీయ జీవితానికి ఈ రోజుల్లో ప్రత్యేకంగా మనం బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రార్థన జీవితానికి అభ్యంతరము లేకుండా జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అభ్యంతరం లేకుండా ఈ రోజు ప్రియజనులుగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరకలేదు. నువ్వు పలికేల్లో నువ్వు ఖచ్చితంగా పలానా సమయానికి ప్రార్థన చేసుకోవాలి, పలానా సమయానికి నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నిజానికి ఆ పరిస్థితి నీకు ప్రార్థన చేసుకునేలాగా లేదు, ఆ పరిస్థితి నీకు ప్రార్థన చేసుకునేలాగా లేదు. కానీ ఆ సమయంలో సర్లే ఈ పూట ప్రార్థన చేయకపోతే ఏమవుతుందే అని దాటవేసేయటం కాదట, దాన్ని దాటవేసేయటం కాదంట. ఆ పరిస్థితిలో కూడా, అననుకూల పరిస్థితిలో కూడా, కాని పరిస్థితిలో కూడా నువ్వు ప్రార్థన చేయడానికి ప్రయత్నించాలి. ఈ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగా ప్రార్థన చేయాలి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు లేదు. ఇది చాలా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. వివాహం చేసుకుంటే ఈ రోజు భార్య ప్రార్థనకి వెళ్ళొద్దంటే భర్తని ఈజీగా మానేస్తాడు. భర్త ఆలోచన సినిమాకి వెళ్దామంటే ఖచ్చితంగా ఎక్కడ దొరకాలని చెప్పేది, ఇంటికి కూడా చెప్పి ఆదివారం చేపలు మంచి చేపలు తెచ్చి ఇలా ప్రార్థన కలిగి ఉందంటే ఖచ్చితంగా ప్రార్థన మానేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ ఉన్నాం ప్రయోజనం ద్వారా మన ప్రార్థన జీవితానికి ఆటంకపరిచే పరిస్థితులు మనము కలుగు చేసుకోకూడదు. ఖచ్చితంగా మన జ్ఞానాన్ని ప్రార్థన కొరకు ఉపయోగించాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడానికి ఎలాగా నీ జ్ఞానాన్ని ఉపయోగించి దానికి తగినటువంటి సమయాన్ని నువ్వు కేటాయించు. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయాలి. ఎలాగా నీ జ్ఞానాన్ని ఉపయోగించు. నీ పనులు అనుకూలంగా లేవు కానీ ప్రార్థన జరుగుతుంది, ప్రార్థనకి వెళ్ళాలి. ఎలా చెప్తాను. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుంది ఈ రాత్రి మాట. దానియేలుకి అతని ప్రార్థనా జీవితానికి దానియేలుకి ఒక అలవాటు ఏంటంటే అతను ప్రార్థన చేయలేకుండా ఉండలేదు. ఏంటి అలవాటు? ప్రార్థన చేయకుండా ఉండలేదు. ఆ పూటకి భోజనం లేకపోయినా ఉంటాడు కానీ ప్రార్థన చేయకుండా ఉండలేడు. ప్రేమ చేయకుండా అది ఎన్నిసార్లు అంటే రోజుకి 3 సార్లు. ఎన్నిసార్లు అంటే రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాం. ముస్లింకి ఎన్నిసార్లు చేస్తారు ప్రార్థన? రోజుకి 5 సార్లు. వాళ్ళ నియమం ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి రంజాన్ వేళల్లో మనం చూస్తాం వాళ్ళు తింటా ఉంటారు. ఆ తింటూ ఉన్నప్పుడు ఆ సమయం అయిందనుకోండి, ఆ ప్రార్థన జరుగుతున్నారు వెంటనే ఆ తిని కూడా ఆపేస్తారు. ఎందుకంటే ప్రార్థన సమయం ప్రార్థనకి ఇవ్వాల్సిందే. కనుక శ్రీమంతి దానియేలు జీవితంలో చూడండి, అతడు ప్రార్థన పూర్వకంగా ఎదుగుతున్నప్పుడు, అతని ఆత్మీయ జీవితం ఎంతో దేవునికి సమీపంగా నడుస్తున్నప్పుడు అతనికి ఆటంకాలు ఎదురయ్యాయి. రాజు దగ్గర నుంచి ఒక శాసనము వచ్చిందట. ఏంటా శాసనం అంటే 30 రోజులు ప్రార్థన చేయడానికి ఎన్ని రోజులండి? 30 రోజుల పాటు నువ్వు ప్రార్థన చేయడానికి వీళ్ళు. అలా ప్రార్థన చేస్తే ఎక్కడ పడతారు? తీసుకెళ్ళి ఒక శాసనం రెడీ అయింది. ప్రియదినులరా, ఈ శాసనము రెడీ అయిందని ఏది కూడా ఆత్మీయ జీవితం ఎదుగుతున్నప్పుడు ఎన్నో రకాలుగా నిన్ను ప్రార్థన నుంచి దూరం చేయడానికి అపవాది అనేక రకాలైనటువంటి ఆటంకాలను కలిగిస్తారు.
ఖచ్చితంగా మీరు కొన్ని సమయాలు ఏర్పాటు చేసుకోండి. గ్రేస్ ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులని మీరు ఖచ్చితంగా కొంత సమయం రోజులు ఈ టైం ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా ఇన్ని సార్లు, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు ఇలా ఏదో టైం ఏర్పాటు చేసుకోండి. ఈ సమయంలో కనీసం ఆ సమయం వచ్చిందంటే ఎలాంటి పనిలో ఉన్నా సరే ఆ పని పక్కన పెట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన మీ జీవితాన్ని కాదు, మీ కుటుంబ జీవితాన్ని, మీ పిల్లలను కూడా సంరక్షిస్తుంది. హల్లెలూయా. ఒకరోజు మిలిటరీలో ఒక యవ్వన కుమారుడు జాయిన్ అయ్యాడు. ఇతని పని ఏంటంటే యుద్ధం ముమ్మరంగా జరుగుతుంటే ఇతడు వెనక భాగం నుండి, ముందు భాగం కాదు, వెనక భాగం నుండి ఎవరైతే ఆ యుద్ధంలో ఆ శత్రువుల యొక్క ఆ బుల్లెట్లకు తలిగి పడిపోతున్నారో వాళ్ళని తొందరగా వెళ్ళి వాళ్ళని తీసుకుని రావాలి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ వైద్యులకి డాక్టర్లకి అప్పగించాలి. వీళ్ళు వెంటనే వాళ్ళ వైద్యం చేస్తారు. ఇది ఇతర పాయింట్. అయితే యుద్ధము వారహోరుగా జరుగుతుంది. ఆ సమయంలో అప్పటిదాకా ఎవరైతే అతని సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు పడిపోయారో వాళ్ళ పరిగెత్తుకెళ్ళి ఇతర బాధ్యతలు కూడా ఇతను చక్రంగానే చేస్తున్నారు. కానీ ఒక సమయం అయిందట, అలా 2 అనో 3 అనో ఏదో సమయం. ఆ సమయం అయ్యేటప్పటికి అతడు ఈవెంట్లో శత్రువులు బాగా వ్యతిరేకిపోతున్నారు. మన సైన్యంలో అనేక మంది గాయాల దెబ్బలకి పడిపోతున్నారు. ఇప్పుడు ఇతను వెళ్ళి వాళ్ళు తొందరగా తీసుకొస్తే తప్ప ఈ డాక్టర్ల వారికి వైద్యము చేయడానికి అవకాశం ఉంది. అయితే ఇతడు వెళ్లకుండా అంటున్నాడు, ఒక 5 నిమిషాలు ఆగండి, తర్వాత నేను వాళ్ళని తీసుకొస్తాడు. ఇదో ప్రమాదకరమైన పరిస్థితులు అదుముకున్నాయి. ఇలాంటి సమయంలో తొందరగా తీసుకురాకపోతే ఆ వ్యక్తితో కానీ చనిపోతాడేమో, ఒక సైనికుని మనం కోల్పోతామేమో, ఇదిగో నువ్వు తొందరగా వెళ్ళి వాళ్ళని తీసుకురామంటే అయ్యా ఒక 5 నిమిషాలు ఆగమన్నాడు. ఈయనేమి ప్రార్థన చేసుకోవట్లేదు, కానీ ఏమన్నాడు, ఒక 5 నిమిషాలు ఆగమంది. ఎందుకంటే ఇతను వెళ్ళిన ఇతని ప్రాణాలు కూడా అది ప్రమాదకరమే. కానీ ఎందుకు ఆగమన్నాడని తర్వాత ఆ 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇతను పరిగెత్తుకుని వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ఆ పడిపోయినటువంటి అతని యొక్క తనతో పాటు సైనికుల్ని తీసుకొచ్చి అతని డ్యూటీ అతను సక్రమంగా చేశాడు. తర్వాత అడిగారంట, ఆ 2 గంటల సమయంలో ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నువ్వెందుకు ఆగిపోయావా, నువ్వు భయపడిపోయావు అనుకున్నాను, కానీ తర్వాత మళ్ళీ నీకు నువ్వుగానే 5 నిమిషాల తర్వాత చాలా ధైర్యంగా వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చావు, ఏంటి 5 నిమిషాలు ఎందుకు ఆగిపోయావు అంటే ఆ యుద్ధ రంగంలో వెళ్ళాలంటే చాలా ప్రాణాలతోటి చెలగాల్సింది. అయ్యా కరెక్ట్ గా ఆ 2 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర మా అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఇంటి దగ్గర మా అమ్మగారు ప్రార్థన, మా అమ్మకు ఒక నియమం ఉంది, ఖచ్చితంగా ఈ సమయంలో ప్రార్థన, ఒక సమయం ఉంది మా అమ్మగారు. అదేందుకంటే ఎలాంటి పని ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆమె మా కొరకు ప్రార్థన చేస్తారు. కనుక ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఇక మేము భయపడవలసిన పని ఉన్నది. ఎందుకంటే ఆమె ప్రార్థన చేస్తుంటే చాలు దేవుని యొక్క కవచం, దేవుని యొక్క పాపుదల కవచంలో మమ్మల్ని కాపాడుతుంది. ప్రార్థన కవచం లాగా మమ్మల్ని కాపాడుతుంటది. కాబట్టి ఆ సమయంలో మేము ఎంత ధైర్యంగా ముందుకెళ్ళినా శత్రువు మా మీద బాణాలు వేయడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన నీ ప్రార్థన నీకు మాత్రమే మేలుకరం అనుకోకు, అది నీ కుటుంబానికి దీవెనకరం, నీ బిడ్డలకు కాపుదల. కనుక ప్రియమైన ఎట్టి పరిస్థితులను నువ్వు ప్రార్థన చేయటము మానొద్దు. రేపు జోమెల్లే కానీ నీ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. పర్లేదు, డబ్బులు పంపించేస్తున్నాం కదా, మంచి కాలేజీలో, చాలా మంచి పేరు ఉన్నటువంటి కాలేజీలో నా పిల్లల్ని జాయిన్ చేస్తాం, ఇంకా పర్లేదు మాకు అనుకోద్దు. నువ్వు కష్టపడి సంపాదించే దానికోసం కాదు, నువ్వు చేసే ప్రార్థన. హల్లెలూయా. ఎంత కష్టపడి సంపాదించి పంపిస్తున్నావో దానికంటే రెట్టింపు ప్రార్థన నువ్వు చేయాలి. ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా జీవితానికి ఆటంకమే కలగకూడదు. ఏ రోజు ప్రార్థన చేయకపోతే ఒకవేళ అనుకుంటున్నామా ఇవాళ ప్రార్థన చేద్దాం కాబట్టి, లేదంటే నిన్న ప్రార్థన చేద్దాం కాబట్టి వాస్తవంగా నేను పనికెళ్ళింది వెళ్తే ఆవిడ అన్నది పాపం చాలా దూరం చెప్తున్నావు కదా, 2 రోజులు ఆటోమేటిక్లే 2 రోజులు తీయాలి చేసి అంటారు. 2 రోజులు పని నిర్ణయం చేసి ఇవాళ ఏం చేసింది, ఖాళీగా కూర్చొని ప్రార్థన అలా బనవదు. ప్రార్థన అలాగా నేను చేశాం కదా, నిన్న ప్రార్థన ఫలితం ఇవాళ కొత్తది అనుకుంటే మాత్రం బనవదు. అలా బనవదండి.
మనం చాలాసార్లు ఈ మన్నా గురించి ధ్యానించాలి. ఉదయాన్నే ఎక్కగలలే, ఉదయాన్నే మన్నా తెచ్చుకోవడానికి ఎక్కగలలే, ఉదయాన్నే వెళ్ళాలి, తెల్లవారుజామున వెళ్ళాలి. మంచుతో పడది కొలుస్తుంది. ఏ రోజుకి ఆ రోజే తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకున్నది రేపటి దాటానికి వీల్లేదు. కానీ అర్థమవుతుందండి, మన్నా ప్రార్థన జీవితం. ఏ రోజు ప్రార్థన ఆ రోజుదే. నేను చేశాను కదా, నేను చేసిన ప్రార్థన జీవనంలో ఇవాళ కూడా నన్ను కాపాడతాయిలే అనుకుంటే మాత్రం ప్రయత్నమా లేదు. నీ జీవితంలో ప్రార్థనకు ఒకటే మాట నేను చెప్పాలనుకున్నాను. నీ జీవితంలో ప్రార్థనకు ఆటంకం కలిగించే పరిస్థితులు రాకుండా ఆ విషయంలో తగినటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి, తగిన జ్ఞానాన్ని సంపాదించాలి. ప్రార్థన జీవితానికి ఆటంకం కలిగించొద్దు. బైబిల్ చదవడానికి ఆటంకము కలిగించొద్దు. బైబిల్ చదవడానికి ఆటంకం కలిగించొద్దు. పర్లేదు నేను చదువుకున్నాం కదా, రేపు చదువుతున్నాం అనుకోవద్దు. యావత్ ఖాళీ లేదు, దేవుడికి తెలియదా అని అనుకోవద్దు. అలాగ అనుకోవద్దు. ఖచ్చితంగా గ్రేస్ ప్రార్థన సంఘ బిడ్డలారా, ఈ ఆదివారం ఆరాధనలో ప్రభుపేట ప్రకటిస్తున్నాను. నీ జీవితానికి ప్రార్థన భక్తి అనేది చాలా అవసరం. చాలా మంది చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రియమైన దేవుడా, అసలు నేను అనుకుంటాను కొంతమంది జీవితంలో అసలు ప్రార్థన జీవితం లేదండి. ఎవరు అలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎప్పుడు నా కోసం నేను ప్రార్థన చేసుకోలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చేయక్కర్లేదు. కానీ మీరు ఆలోచించుకోండి. మీకు ఏదైనా అవసరం అయితే పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమంటారు. అంతే తప్ప మీకు మీరుగా ప్రార్థన చేసుకునే అలవాటు చాలా మంది కలిగి ఉండరు. క్రైస్తవ సంఘాల్లోనే, క్రైస్తవ జీవితంలో అనేకమంది ఉన్నాయి కదా. అది శ్రేష్టకరం కాదు. నీ మన్నా నువ్వు పోగేసుకోవాలి. నీ ప్రార్థన నువ్వు చేయాలి. నీ భక్తి జీవితానికి ఇదిగో దానియేలుకి ఇలాంటి శాస్త్రం ఒకటి వచ్చిందని తెలిసిందట. ఏంటిది? 30 రోజుల పాటు ప్రార్థన చేయడానికి. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి చేయాలి? రాజుకి చేయాలి తప్ప ఇంకెవరికి చేయడానికి. దాన్ని ఎంపైర్ వర్షిప్ అనుకున్న ప్రకటన కాదు. రాజుకి చక్రవర్తికి ఆరాధన తప్ప, రాజుకి ఆరాధన తప్ప నువ్వు ఇంకెవరికి ఆరాధన చేయడానికి ప్రార్థన చేయడానికి లేదన్నప్పుడు శాసనం ఒకటి ఉందని తెలుసు కూడా. ఏంటండి? శాసనం ఒకటి ఉందని తెలుసు కూడా. అలా చేయటం ప్రమాదకరమని తెలుసు కూడా. ప్రియమైన దేవుడా, దాన్ని ఏం చేశాడండి? యథావిధిగా ఎప్పుట్లాగానే, ఎలాగండి? యథావిధిగా ఎప్పుట్లాగానే అతను తన గదికి వెళ్ళి తన కిటికీలు యెరూషలేము వైపు తీసుకుండగా ఆయన యథావిధిగానే, దీంట్లో ఇంకెలాంటి టైం చేంజింగ్ లేదు. ఇవాళ కనుక రేపు ఇప్పుడు కనుక మధ్యాహ్నం ఇదేం లేదు. ఇక యథావిధిగా ఎప్పుడు ఎలా చేస్తాడో అలాగే, ఎప్పుడు ఎలా చేస్తాడో అలాగే. ఇదిగో ఎవరన్నా వింటారో ప్రార్థన చేస్తానే ఏం కాదు. ఎప్పుడు ఎలా గంభీరంగా చేస్తాడో అంత గంభీరంగానే ప్రార్థన చేసి ముమ్మారు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అటువంటి ధైర్యం క్రైస్తవ జీవితానికి అవసరం. అటువంటి నియమ నిబంధన క్రైస్తవ జీవితానికి అవసరం. అటువంటి అలవాటు క్రైస్తవురాలుగా నీ జీవితానికి చాలా అవసరమని ప్రభు ప్రకటిస్తున్నాను. కనుక నీ జ్ఞానాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? నీ జ్ఞానాన్ని, నీ తెలివిని దేని కొరకు ఉపయోగిస్తున్నావు? ఈ జ్ఞానం, ఈ తెలివి ఎవరిచ్చినది? ప్రభు ఇచ్చింది. దాన్ని దేని కొరకు ఉపయోగించాలంటే నీ భక్తి జీవితానికి ఆటంకం లేకుండా, నీ ప్రార్థన జీవితానికి ఆటంకము లేకుండా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నీ ప్రార్థన జీవితానికి ఆటంకం లేనటువంటి పరిస్థితులను ఎవరు ఏర్పాటు చేసుకోవాలంటే నీకు నువ్వుగానే. చాలా మంది ధైర్యంలో ఉండగా ఫోన్ చేస్తాను, ఇప్పుడే ప్రార్థన చేయాలి, ఇప్పుడే లైన్లో ఉంటానండి అయ్యారు ప్రార్థన, అమ్మ తర్వాత చేస్తానంటే ఫోన్ అవుతుంది, అప్పుడే ప్రార్థన చేయాలి. ఎంత అవసరమో అవతలకి అర్జెంటుగా వెళ్ళే పని ఉంటుంది. ఎమర్జెన్సీ ఆర్డర్ పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినా సరే ఏం చేయాలి? ఖచ్చితంగా బడ్డ ప్రసాద్ చేసి ప్రార్థన చేయాలి. ఎవరైనా గ్రూప్ లో అలాంటి మెసేజ్ ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఎలాంటి పని చేస్తున్నా ఒక్క నిమిషం ఆగి ప్రార్థన అలవాటు చేసుకోండి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకేం వస్తుంది అనుకోద్దు. ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థన తిరిగి మళ్ళీ దీవెనకరంగా మారుతారు. కనుక ప్రతి విషయంలోనూ ఒక నియమం ఏర్పాటు చేసుకోండి. పొద్దుటే లేవటంతో నేను ప్రార్థన ఖచ్చితంగా ఒక అలవాటు పెట్టుకోండి. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక 5 నిమిషాల ప్రార్థన మీరు కొంత పెట్టుకోండి. అది మీకు దీవెనకరం. ఈ రాత్రి ప్రజల మీ జ్ఞానాన్ని, మీ తెలివిని ఉపయోగించండి. ఎలా చేద్దాం ఏంటి
మీ జ్ఞానాన్ని మీరు తెలియని ఎలా చేద్దాం? రోజుకి ఎంత వాక్యం చదువుతాం? 1 అధ్యాయం చదువుదామా? 5 అధ్యాయాలు చదువుదామా? ఏం చేద్దాం? ఎంత మట్టుకు చదువుదాం? ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోండి. మీ జ్ఞానాన్ని, మీ బుద్ధిని, మీ ఆలోచనని దానికి ఉపయోగించాం. ఇక్కడ 2 గంటలు, ఇక్కడి నుంచి మళ్ళా అక్కడక 2 గంటలు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాకే ఇక్కడ ఇంటిగా 2 గంటలు చేస్తాం పని. తర్వాత మామరం ఉంది, అక్కడ 2 గంటలు చేయాలి, 2 గంటలు. ఇంటికి నుంచి ఆయన ఇక్కడికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఈ టైం అవుతుంది. ఈ ఆలోచిస్తాం మన జ్ఞానంతో. మన జ్ఞానంతో ఈ ఆలోచిస్తాం. అవి ఆలోచించొద్దే నేను అవి ఆలోచించొద్దా నేను అన్నగాని ఖచ్చితంగా దాంతో పాటు నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఏం కావాలి? ప్రార్థన. నీ ఆత్మీయ జీవితానికి ప్రార్థన కావాలి. కనుక నీ జ్ఞానాన్ని ఇక్కడి నుంచి నేను గమనిస్తాను. ఎంతమంది ప్రార్థన చేస్తారు అడుగుతూ ఉంటాను. మీరు ఏర్పాటు చేసుకున్న ఒక సమయాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. నాకంటే ఎక్కువ మీరు అడుగుతున్నట్టు అనిపిస్తున్నాను. వాక్యం వినడానికి నాకంటే మీరు ఎక్కువ అనిపిస్తున్నట్టుగా మీరు అనిపిస్తున్నాను. ఎంతమంది డబ్బు నేను ఎంతైనా గోవన్నావు చేస్తున్నట్టు సార్, ఇలాగే నమ్మకం చేస్తున్నట్టు సార్. రండి, ఎక్స్టెన్షన్ లోకి రండి. ఎంతమందికి సరిపోద్దానికి ఎనిమిది అన్నావు చేస్తాను సార్. మళ్ళీ ఇంకో 10 నిమిషాలు చెప్పినా సార్ ఎంత ఉన్నామని చేస్తాను. నిజంగా ఏమో రికార్డ్ అవ్వ డిలీట్ చేయించాను. ఇంకో 10 నిమిషాలు చెప్పినా పర్లేదు బాబు ఎంత ఉన్నామని చేస్తాను. మీరు చెయ్యిస్తున్నప్పుడే తెలిసిపోతుంది నాకు. మీరు చేతులు ఎత్తినప్పుడే తెలిసిందా? ఎట్టపోతే మళ్ళీ అదాకా లేదు. మీకంటే నేను ఎక్కువ శ్రమ పడ్డాను. ఏమనుకుంటారు కనుక రాత్రి నేను ఏం చెప్తున్నాను, ఈ ఒక్క మాట పట్టుకుని వెళ్ళండి. ఈ ఒక్క మాట పట్టుకుని వెళ్ళండి. మీ జీవితంలో కొన్ని మార్పులు మీరు చూస్తారు, కొన్ని ఆశీర్వాదాలు మీరు చూస్తారు. మీ జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీ జీవితంలో ముందుకెళ్లకుండా అడ్డుపడే అనేకమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. లేదా అండి, ముందుకెళ్లకుండా అడ్డుపడే అనేకమైన పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. వీటన్నిటిని జయించాలంటే ఖచ్చితంగా నీ నోటితో నువ్వు ప్రార్థన చేయాలి. వీటిని జయించాలంటే ప్రార్థన ఒకటే. అది అపవాదైనా, అది ఎలాంటి భయంకరమైన శోధనైనా, నీ ఇరుగు పొరుగు వారైనా, నీ ఇంటి వారైనా, అది ఒప్పైనా, సమస్య, రోగమైనా, అది మరి ఏదైనప్పటికీ కూడా నువ్వు ముందుకెళ్లకుండా ఆటంకపరిచేది ఏదైనా సరే, నీ మానసికమైన పరిస్థితులు కృంగతీసేది ఏదైనా సరే ప్రార్థన వల్ల నువ్వు జయించగలవు. హల్లెలూయా. ప్రార్థనతో నువ్వు జయించగలుగుతా. ఎందుకంటే దానియేలు అదే వచ్చింది, మరణ శాసనం. ఏంటి ఏకంగా దానియేలు ముందుకు ఏమొచ్చింది? అతని ముందు మరణ శాసనం వచ్చింది. ఇప్పుడు ఇతను లొంగిపోయి ప్రార్థన చేయటం మానేస్తే బ్రతుకుతాడు. ఒకవేళ ఆ శాసనాన్ని ధిక్కరిస్తే ఇప్పుడు అతను తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? సింహాల బోన్ అయినా పర్లేదు, సింహాల బోన్ అయినా పర్లేదు అనుకున్నాడు. అతను ప్రార్థన చేయటం మానలేదు. అది కూడా ఎలాగంటే ఎప్పుడులాగా ప్రార్థన చేశాడు. ఇది దాంట్లో ఎలాంటి మార్పు లేకుండా ప్రార్థన చేశాడు. ఆటంకం వచ్చింది, ప్రమాదం వచ్చింది, మరణమే అతన్ని వెంటాడింది. అయినప్పటికీ కూడా అతను చేసిన ప్రార్థన అతన్ని కాపాడింది. చేసిన ప్రార్థన మరణకరమైన పరిస్థితి నుంచి, మరణము కలిగినటువంటి గోతు నుంచి నేను తప్పించండి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే మరణ శాసనం ఏమి నీ మీదకి రాదు. మహాపోతే ఒక 5 నిమిషాలు నిద్రపోదు. 20 గంటలేమి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఒక అరగంట డిస్టర్బ్ ఏమో అంతేనా? మహాపోతే ఏమవుతుంది? నువ్వు 20 గంటలు లేచి ప్రార్థన చేసినందుకు తీసుకెళ్ళి ఏమైనా జైలు వేస్తారు నిన్ను? ఏమా మాట్లాడలేదు కదా. మా అయితే ఒక అరగంట నిద్ర తెస్తుంది, మళ్ళా పడుకుని మళ్ళా వచ్చేస్తాడు. నువ్వు పని చేస్తుండగా ప్రార్థన చేస్తుండగా మేడం చూస్తే 2 మాటలు అంటే ఎవరు అనరు అసలు. ప్రార్థన చేస్తుంది అలాగా. కానీ ఎవరైనా కఠినమైన వాళ్ళు ఉంటే అంటారు. లేదంటే నువ్వు చేస్తున్న పని కనుక ఒక 5 నిమిషాలు ఆ పని ఆలస్యము అవుద్ది అంతే తప్ప మరణమేమి నీ దగ్గరికి అంటే మారుకోలేము. నిన్ను ఎవరు చేశారు? ఇప్పుడు ఈ దానియేలుకు వచ్చినటువంటి ఈ శోధన కంటే అంత గొప్ప శోధన మనకేమి రాదు. కనుక దయచేసి దేవుని సేవకులుగా మీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉండాలని
మీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఉండాలని, మీ బ్రతుకులు దీవెనకరంగా ఉండాలని, మీ కుటుంబాలు క్షేమకరంగా ఉండాలని, మీ బిడ్డలు సంతోషంగా ఉండాలని దేవుని ప్రవర్తనగా ఈ రాత్రి ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ మాటలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. చేయడం ద్వారా మీ జీవితాలకి మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. మీ జీవితాలకి ఈ రాత్రి ఇక్కడ తీర్మానం చేసుకుని వెళ్ళండి. ఇన్నిసార్లు నేను రోజుకి ప్రార్థన చేస్తాను, ఇన్నిసార్లు తింటున్నాను కదా, ఇన్నిసార్లు తింటున్నాను కదా, ఇంత సమయం నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఇన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాను. అవన్నీ నాకు అనవసరం. నేను రోజుకి 2 సార్లు చేస్తాను, రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటాను, లేదా గంటకి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను. ఒక నియమం పెట్టుకోండి, దాన్ని మీ తెలివి ఉపయోగించండి. అదే అంటాడు పౌలు గారు, అదే పేతురు గారు అదే అంటాడు. మీ జ్ఞానం ఏదుందో దాన్ని దేవుని ప్రార్థన జీవితానికి ఉపయోగించండి. అలా మీరు ఎప్పుడైతే చేస్తారో అదంతా మీకు జీవనకరంగా మారుతుంది. హల్లెలూయా. అదంతా మీకు జీవనకరంగా మారుతుంది. ప్రార్థన అంటే ప్రభుతో గడపడం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రభుతోటి గడపడం. ప్రభుతో మీరు ఎంతసేపు గడుపుతారో అంత దీవెన. హల్లెలూయా. ప్రభు ఎంతసేపు నీతో ఉంటాడో అంతసేపు దీవెన ఆశీర్వాదాలు. కనుక ఇక్కడ ఎవరున్నప్పటికీ కూడా, ఇక్కడ ప్రార్థన జీవితం లేనటువంటి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, నా జీవితంలో ప్రార్థన ప్రదాక నేను ఎప్పుడు ప్రార్థన చేయాలని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి నుంచి ప్రారంభించండి. ఇది మీ ఆత్మీయ జీవిత విజయ రహస్యం ఏంటంటే ప్రార్థనే. మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. కొంత నియమం, కొంత టైం పెట్టుకుని ఖచ్చితంగా ఆ టైం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, తింటున్నా, పడుకున్నా, ఎక్కడున్నప్పుడు కూడా ఆ టైంకి లేచి ఖచ్చితంగా ప్రార్థన చేసి ప్రార్థన జీవితానికి అలవాటు చేసుకుంటే, ఎక్కడ ప్రార్థన ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు పనైన పక్కన పెట్టి ప్రార్థనకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కనుక అలాగే ఎప్పుడైతే మనం జీవిస్తున్నాం, మన ఆత్మీయ జీవితం ఎంతో జీవనకరంగా, మేలుకరంగా, ఒక ఆత్మీయ జీవితమే కాదు, మన కుటుంబ జీవితం, మన భవిష్యత్తులో మనం చేరుకోలేనటువంటి అనేకమైన శిఖరాలకి, మనకి ఎదురవుతున్నటువంటి, మనం పోరాడలేకపోతున్నటువంటి అనేకమైన వాటితో పోరాటానికి, జయించడానికి ప్రభు శక్తి ఇస్తారు. దానియేలు కంటే గొప్ప శోధన మనకి రాదు, కానీ ప్రతి శోధన ప్రభు తప్పిస్తాడు కేవలం నువ్వు చేసే ప్రార్థన. కనుక ఎంతమంది మీ జీవితాలు మారాలనుకుంటున్నారు, ఎంతమంది మీ జీవితాలు జీవనకరంగా ఉండాలనుకుంటున్నారు, నా బ్రతుకు మారాలి అని ఎంతమంది ఆశపడుతున్నారో ఈ రాత్రి మీతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం ఎలా ఉంటాను, నా బ్రతుకు కూడా మారాలి, నేను కూడా చక్కగా సంతోషంగా ఉండాలి, నేను అనేక మందికి ఇచ్చే వాళ్ళ ఉండాలి, నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, ఇంకెంతకాలం ఇలా ఉంటాను నేను, ఇంకెంతకాలం ఇలా ఉండాలి నేను, ఇంకెంతకాలం ప్రతి నెల నేను అప్పులు చేసేవాడికి ఉండాలి, ఇంకెంతకాలం సమస్యలోనే ఉండాలి నేను కూడా నా స్థితి కూడా మారాలి అని నువ్వు అనుకుంటూ ఉంటే, నీ స్థితిగతులు మారాలని నువ్వు అనుకుంటూ ఉంటే ఈ రాత్రి దానికి ఒకటే విజయ సూత్రం. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయడం ప్రారంభించు. నిన్ను జీవించగలిగిన దేవుని నువ్వు అడగటం ప్రారంభించు. నీ స్థితిని మార్చగలిగిన దేవుని నువ్వు ఆయన పాదాల దగ్గర రావటం అలవాటు చేసుకో. ప్రార్థన చేస్తే అది నీకు జీవనకరంగా మారుతుంది. నువ్వు అనుకోవచ్చు నా ముందర ఫలం ఆయన ఉన్నాడండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తానైనా చూడదు, కానీ ఆయన చాలా బాగున్నాడు, ఫైనాన్షియల్ గా ఏంటి అన్నింటికి చాలా బాగున్నాడు. అతను పొరపాటు చేస్తున్నాడు, ఆమె పొరపాటు చేస్తుంది ఆమె, కానీ మీరు ఎప్పుడు చెప్తున్నారు మీరు చేసే ప్రార్థన వాళ్ళకి మీరు దీవెనకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయను, ఆవిడ ప్రార్థన చేయదు, కానీ నా బతికేరకండి ఆవిడేమో చాలా అనుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఏం చెప్పగలండి కావాలా? ఒకవేళ ఆమె సరైనది కట్టలేకపోవచ్చు, అతను సరైన ప్రార్థన చేస్తాం లేకపోవచ్చు, కానీ తన వెనక ఉన్న వాళ్ళు ఎవరో, వాళ్ళ తల్లి తండ్రి తాత వాళ్ళ అమ్మమ్మ ఎవరో ఒక ప్రార్థన పరులే ఉండుంటారు. వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఆ దీవుని ఇప్పుడు దీని మీదకి వచ్చి నువ్వు చేస్తే ఆ దీవుని నీతో పాటు నీ బిడ్డలు కూడా వస్తుంది కదా. మీకు అర్థమవుతుందా లాజిక్? కొంత ప్రయోజనం ఈ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డలు నువ్వు సాధించలేండి, నువ్వు జయించలేండి, నువ్వు వెళుతున్న ఆటంకంగా నీ కాళ్ళ మధ్య నీ కాళ్ళకి బండలుగా పడుతున్నటువంటి ప్రతి బంధకం యేసునామములో తొలగిపోతాయి. హల్లెలూయా. యేసునామములో ప్రార్థన చేయి. నీకు లొంగనివి, నీకు లోబడనివి అంటూ ఏమీ కూడా లేవు ప్రియుడా. కనుక నీ జీవితంలో ఇదే గొప్ప విజయ రహస్యం. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడిగి దేవుని దగ్గర మోకలించు. ఒక అలవాటు చేసుకో, ఆయనతో మాట్లాడతాం, ఆయనతో ప్రార్థన చేసిన అలవాటు చేసుకో. అలా నువ్వు అలవాటు చేసుకున్న రోజున నీకు నీవే దీవెనకరమైన వ్యక్తిగా మారిపోతావు. ఎవరు నువ్వు జీవించక్కర్లేదు, ఎవరు నిన్ను ఆశ్రయించక్కర్లేదు, ఎవరు నీకు సహాయం చేయట్లేదు, నీకు నువ్వే జీవనకరంగా మారుతావు. అతి జీవన ప్రభువుల నుంచి వస్తుందని, అది కూడా ప్రార్థన ద్వారానే వస్తుందని ప్రభు గారిని ప్రకటిస్తూ ఈ మాటలు ఇస్తున్నాను. ప్రభు ఈ మాటలు జీవించిన
తెలుస్తున్నాను. అలాగే మరి జాబ్ విషయంలో కూడా చాలా అనుకున్నారు వీడియోలు రావట్లేదని, కానీ మార్కెట్ ఎంతో ఒత్తిడిగా జాబ్ గురించి కూడా ఎంతో టెన్షన్ పడుతున్నారు. ప్రయత్నం ఎన్నో చేస్తున్నారు. ఈ రోజు కూడా వీసా తక్కువగా ఉంది. ఈ రోజు కానీ వీసా మారాలి. ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఏ ఉద్దేశం మీరు తీసుకొచ్చారు, ఆయన ఉద్దేశం అందరూ తప్పనిసరి వస్తువులు ప్రార్థన చేయాలి. మరియు మరి దాని నుంచి చెప్పినటువంటి ఈ ప్రార్థన సమయాల్లో ఎన్ని రోజుకి ఎన్ని రోజులు మీరు కేటాయించుకున్నారు, అన్ని సార్లు కూడా తప్పనిసరిగా ఆనంద ప్రభువులు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తే కనుక ఆనందంగా దేవుడు సరైన ప్రార్థించుకొని సాక్షి చెప్తున్నారు. వచ్చారు ఇంకెవరైతే వారికి సహాయపడతారో వారందరిని బట్టి కూడా